పుష్ప 2కి జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్తున్నారు కదా. ఓకే, జూనియర్ ఆర్టిస్టే మీకు అల్లు అర్జున్ జూనియర్ ఆర్టిస్ట్ కాదు, బ్యాక్గ్రౌండ్ డాన్సర్లను అయితే పంపిస్తున్నా. నెక్స్ట్ చెప్పండి. ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? చాలా బాగుంటుంది భయ్య. సెట్లో అయితే చాలా మంచిగా ఉంటాడు, అందరితో కూడా మాట్లాడతాడు. సో ఇందాక ఒక అతను మాట్లాడాడు, సెట్లో ఎవరితో మాట్లాడరు, చుట్టూ బాడీ గార్డులు ఉంటారని. అలా ఏముండదు, ఆయన చాలా సింపుల్గా ఉంటాడు సెట్లో. తెలియపోయినా సరే ఆయన ఆ డైలాగులే కానీ ఆయన చేసే యాక్టింగ్ పర్పస్ పక్కకు వచ్చి నేర్చుకుంటాడు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ మా ముందే నేర్చుకుంటాడు ఆయన. ఖాళీ టైంలో కూడా ఆయన కూర్చొని ఫోన్లో మాట్లాడతాం అదైతే చేయడు. ఆయన ఏదైతే ఇచ్చారో దాన్ని మాత్రం అది వచ్చేదాకా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు అల్లు అర్జున్ గారు. చాలా సింపుల్గా ఉంటారు అక్కడ, ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడతారు. ఇప్పుడు December 6th పోస్ట్ పోన్ అయింది కదా. సో ఈ గ్యాప్లో మూవీని ఎంతవరకు అంటే మూవీ బ్రేక్ అవడం కారణం ఏంటంటే దాంట్లో ఒక యాక్చువల్గా చెప్పకూడదు, ఒక పర్సన్ అయితే ఉన్నాడో ఆ పర్సన్ కొంచెం లీక్ చేశాడు. అది బయటకైతే ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు. అదైతే ఇంకా బయటకైతే ఇంకా స్ప్రెడ్ చేయలేదు. సో దానివలన దాన్ని కొంచెం మరపడానికి ఇదైతే బ్రేక్ పడింది. అంటే ఇంతకుముందే పుష్పకి సంబంధించి సీన్స్ కానీ అవన్నీ లీక్ అవుతా వచ్చింది. ఇంత గ్యాప్ రావటం వల్ల ఫుటేజ్ని కాపాడుకోగలుగుతారు 100%. ఇప్పుడు అన్నీ కూడా చాలా కరెక్ట్గా చేస్తున్నారు. మొన్నటిదాకా అయితే మేము సెట్లోకి డైరెక్ట్గా ఫోనే కూడా తీసుకెళ్ళిపోయాం. ఇప్పుడు ఫోన్ తీసుకెళ్తే అలౌడ్ లేదు. ప్రతిది కూడా మొత్తం పెడుతున్నారు. అది గెటప్ పరంగా ఎలా కనిపించింది పుష్ప 2? గెటప్ పరంగా అంటే కొత్తగా అనిపించింది భయ్య. స్టోరీ విషయానికి వస్తే మీరు మంచి థ్రిల్ ఉంటుంది, బూమ్ బాక్స్ వస్తాయి మొత్తం థియేటర్లో, మామూలుగా ఉంటుంది. ఒక సీన్ అయితే ఉంటుంది, ఆ సీన్కి అయితే వేరే లెవెల్. అందరూ ఏంటంటే ఐటమ్ సాంగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో ఈసారి ఎలాగ ఉండబోతుంది? ఐటమ్ సాంగ్ అన్నది మీకు చూపించిన దానికి అక్కడ డబుల్ ఉంది. అంటే ఎవరు చేయబోతున్నారు మీకు ఏమైనా ఐడియా? అది చెప్పకూడదు భయ్య, అవి చెప్తే నన్ను వేసుకుంటారు భయ్య. ఓకే బ్రో, థ్యాంక్ యూ. అలాంటి లీక్ అయినాయి కాబట్టి అది పోస్ట్పోన్ అవడానికి గల రీజన్ మేబీ పవన్ కళ్యాణ్ గారి ట్రోలింగ్స్ అంటే కాదు. అక్కడ సెట్లో ఒక పర్సన్ అయితే ఉన్నాడు, ఆ పర్సన్ వల్ల కొంచెం ఇష్యూ అయింది అక్కడ. ఆయన మొబైల్లో కానీ అవన్నీ స్లిప్ ఏదైతే ఉందో అవి అన్నీ ఫోటోలు తీయడం జరిగింది. సో దానివల్ల అది మళ్ళీ మార్చి ఇంకా కొంచెం కొత్తగా అర్థం కాకుండా పెడదామని అయితే ఆపారు.